హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నుంచి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై అధికారులు చర్చించారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటి వరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, కృష్ణా పరివాహకంలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, సాగర్, శ్రీశైలం జలాశయాల ఆనకట్టల మరమ్మతులు, బోర్డుకు నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులపై చర్చించారు. ఈ రోజు జరిగిన కేఆర్ఎంబీ మీటింగ్లో 3-4 ప్రధాన అంశాలను ప్రస్తావించామన్నారు. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కృష్ణా నదీ జలాల మళ్లింపు మీద చర్చించామని, 66:34 వాటాలను అప్పట్లో 1 సంవత్సరం కోసమే ఒప్పుకున్నారని, 79:21 వాటాలను కేటాయించాలనేది తెలంగాణ హక్కు అన్నారు ఆయన. అప్పటి వరకు నదీ జలాల వాటాలను 50:50 ఇవ్వాలని కోరామని తెలిపారు. తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు చైర్మన్ ఒప్పుకున్నారని, అవుట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళుతున్నాయో తెలియాలని అన్నారు ఆయన. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, జలసౌధలో జరిగిన మీటింగ్ కి సంబంధించి ప్రధాన అంశాలేంటి? జలసౌధలో ఈ రోజు కేఆర్ఎంబీ కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల నుంచి ఈఎన్సీలు, అటు సెక్రటరీలు ఇద్దరు హాజరు కావడం జరిగింది. తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్, సెక్రటరీ బొజ్జా రాహుల్ అయితే హాజరయ్యారు. ఏపీ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సెక్రటరీ సాయి రాహుల్ అయితే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ యొక్క కృష్ణా బేసిన్ కి నీటి వాటా, ఏపీ తెలంగాణకు సంబంధించి నీటి వాటా కేటాయింపులపై చర్చ జరిగింది. అయితే కృష్ణా బేసిన్ ఆధారంగా చూస్తే తెలంగాణలో 70% పర్యావరణ ప్రాంతం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో 30% పర్యావరణ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి గతంలో 1 సంవత్సరానికి మాత్రమే అంటే ఏపీ పునర్విభజన చట్టం సందర్భంగా పునర్విభజన జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల పంపకాలు అప్పట్లో 1 సంవత్సరానికి మాత్రమే జరిగాయి. ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణకు నీటి వాటా కేటాయింపు పెంచాలని చెప్పేసి కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన అధికారులు అయితే ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించారు. ఎందుకంటే అది 1 సంవత్సరానికి మాత్రమే చెందింది. ఈసారి ఖచ్చితంగా కృష్ణా పరివాహక ప్రాంతం సంబంధించి తెలంగాణలో 70% ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కృష్ణా వాటర్ లో తెలంగాణకు 79% కేటాయించాలి, ఏపీలో 21% కేటాయించాలని చెప్పేసి వారు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ వాదనలు విన్న ట్రిబ్యునల్ చైర్మన్ ఖచ్చితంగా అయితే ఈ యొక్క నీటి వాటా కేటాయింపులపై 3 కమిటీ ఉన్న నేపథ్యంలో 3 కమిటీ ఒక రిపోర్టు వచ్చిన తర్వాత అయితే ఈ యొక్క నీటి వాటాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ తెలంగాణకు సంబంధించిన అధికారులు ఖచ్చితంగా అప్పటి వరకైనా సరే 50-50 నీటి వాటా కేటాయించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఆలోచిస్తామని చెప్పేసి కూడా ట్రిబ్యునల్ చైర్మన్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఏపీకి సంబంధించి ఎంత వినియోగం జరుగుతుంది, ఇప్పటి వరకు ఉన్న వాటర్ లో ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి ఎంత వాడుకుంటుందో కూడా దీనిపైన 11 ప్రాంతాల్లో టెలిమెట్రిక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ అధికారులు అయితే కోరడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా 3 కమిటీలో నిర్ణయం తీసుకొని ఈ యొక్క ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నాగార్జున ప్రాజెక్టు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అటు ఏపీ ప్రభుత్వానికి అప్పగించేలేదు, ఖచ్చితంగా తెలంగాణనే దీనికి సంబంధించి మొత్తం కూడా పర్యవేక్షణ చూస్తుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ట్రిబ్యునల్ ముందైతే తెలంగాణ అధికారులు వారి వాదనను అయితే వినిపించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో బంకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఏపీ ప్రభుత్వం కడుతున్నామని చెప్పేసి అటు ఏపీ సీఎం కి అయితే ఏపీ అధికారులు మాస్టర్ ప్లాన్ వివరించడం జరిగింది. దీనిపైన పూర్తి వివరాలు తెలంగాణకి ఇవ్వాలి, ఎందుకంటే ఈ యొక్క బంకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల భద్రాచలం ముంపుకు గురవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు ఈ యొక్క అయితే బంకచెర్ల ప్రాజెక్టు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూడా ఏపీ సిఎస్ కి అయితే తెలంగాణ అధికారులు లేఖ రాసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలి,
ఇవ్వాలని చెప్పేసి కూడా ట్రిబ్యునల్ ముందు వాదనలు అయితే వివరించడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ మీటింగ్ సంబంధించి ఖచ్చితంగా తెలంగాణకు నీటి వాటా కేటాయింపు అయితే పెరగాలి, ఎట్టి పరిస్థితుల్లో అది తెలంగాణ హక్కు అని చెప్పేసి కూడా తెలంగాణ అధికారులు అయితే ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడం జరిగింది. ట్రిబ్యునల్ సంబంధించి 3 కమిటీ ఉన్న నేపథ్యంలో ఈ 3 కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత అయితే ఈ నీటి వాటా కేటాయింపులు అయితే జరుగుతాయని చెప్పేసి కూడా ఆ ట్రిబ్యునల్ చైర్మన్ చెప్పడం అయితే జరిగింది. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.